హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొన్ని టైలరింగ్ చేసే వాళ్ళకి యూజ్ అయ్యే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. వాటిలో కొన్ని మీకు చూపిస్తాను. అయితే ఇవి గోట్లు అండి. ఇవి గోటు మనం మామూలుగా అయినా రెడీ చేసుకోవచ్చు. ఇవి రెడీమేడ్గా అమ్ముతున్నారండి. టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇవి 8 వచ్చినాయి అండి. కలర్స్ 8 ఉన్నాయి. మనకు సరిపోయే కలర్ బట్టి దానికి బ్లౌజ్కి మనం వేసుకోవచ్చు. 8 కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఎవరికైనా యూజ్ ఉంటుందేమోనని నేనుంటే తీసుకోండి. వీడియో తీసాను. ఇది వచ్చేసి ఫ్యూజింగ్ అండి, డబల్ ఫ్యూజింగ్. అది పట్టు క్లాతులకి, దేనికైనా, మామూలు క్లాతులకి, దేనికైనా ఉపయోగపడిద్దండి. బెనారస్ క్లాతులకి మనం బ్లౌజు పిగిలిపోకుండా ఈ ఫ్యూజింగ్ వేసుకుంటే పిగిలిపోకుండా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను కూడా చాలా బ్లౌజులు ఈ ఫ్యూజింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నానండి. మన వాళ్ళకు చూపించాలా, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు అని నేను చేసాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ పెట్టి ఫ్యూజింగ్, డబుల్ ఫ్యూజింగ్ కదండి, లైనింగ్ క్లాత్ పెట్టి ఫ్యూజన్ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టాలండి. అప్పుడు రెండు వైపులా మనం ఐరన్ చేసేసుకుంటే అది స్టక్ అయిపోయింది చూడండి. నేను ఎంత రుద్దినా, ఎంత లాగినా అది రావట్లేదండి, పిగిలిపోవటంలా. చూడండి, బాగుంది. ఎవరికైనా నీరుంటే తీసుకోండి. నేను నా దగ్గర స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తానండి, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఇది నా బ్లౌజే, నేను వేసుకున్నాను. నెక్స్ట్ ఇది లైక్రా ఫ్యూజింగ్ అండి. ఇందాకడదేమో డబల్ ఫ్యూజింగు, ఇది లైక్రా ఫ్యూజింగు. ఇది వచ్చేసి బబుల్స్ ఉంటుందండి, ఒకవైపు నార్మల్గా ఉంటుంది. బబుల్స్ ఉన్న వైపు ఇది స్టిక్ అవుతుంది, రెండు వైపులా ఇది స్టిక్ అవ్వదండి. రెండు వైపులా అతుక్కోదు, ఇది ఒకవైపే అతుక్కుంటుంది. మన మెయిన్ ఫ్యాబ్రిక్ని దీని మీద పెట్టేసి మనం అతికించుకోవాలండి. ఇది 2 మీటర్స్, 1 మీటర్, 5 మీటర్స్ అలా ఉంటుంది. నేను ఒకసారి 5 మీటర్స్ తీసుకున్నానండి. ఇదిగోండి, క్లాత్ పెట్టాను, మెయిన్ బ్లౌజ్ క్లాత్. ఇదిగో చూడండి, స్టక్ అయిపోయింది. ఇక మనం ఎంత రుద్దినా రావట్లేదు. నేను ఇది వేసుకొని ఒక బ్లౌజ్ కూడా కుట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఇది నేను 2-3 టైమ్స్ కూడా వేసుకున్నాను. పట్టు బ్లౌజులు ఎక్కువగా పాడైపోతాయండి. పట్టు ఫ్యాన్సీవి చాలా త్వరగా పిగిలిపోతున్నాయి. అందుకని నేను ఈ ఫ్యూజింగ్స్ వాడుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐటము, ఇవి మనం కటింగ్ చేసేటప్పుడు రౌండ్ షేపులు తీస్తాం కదండి, ఆ స్కేల్ అదేమో లూప్ టర్నరు. ఇది వచ్చేసి ఒక మినీ ఫ్యాన్ అండి. ఈ ఫ్యాను చాలా ఉపయోగపడుతుందండి. దీనికి ఒక కేబుల్ ఇస్తారు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెంటు పోతే ఈ ఫ్యానే నేను యూజ్ చేస్తున్నానండి. ఎవరికైనా నీడ్ ఉంటే తీసుకోండి. వీటి లింకులన్నీ నేను పోస్ట్లో మెన్షన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఏదైనా మీకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉందండి, రిటర్న్ పెట్టుకోవచ్చు. నచ్చితేనే తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది వచ్చేసి ఒక నెక్లెస్ అండి, చౌకర్ లాంటిది. ఇది రూబీతో వచ్చిందండి, బాల్స్ రూబీతో. దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి. అది బాగుందండి చోకర్. నేను తీసుకొని కూడా 4 ఇయర్స్ అవుతుంది. మీకు చూపించాలని చూపిస్తున్నాను. అది ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వాలా. ఇది రీసెంట్గా తీసుకున్న పార్సిల్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తుంటే వచ్చింది పార్సిల్, మీ ముందే ఓపెన్ చేశాను చూడండి. ఇవి చిన్న సన్నటి చైన్స్ అండి, షార్ట్ చైన్స్. ఎవరికైనా కాలేజీ పిల్లలకి బాగా యూజ్ అవుతాయండి ఇవి. అయితే ఇందులో నేను వీడియో తీసేటప్పుడే ప్యాకింగ్ చేశా కదా, ప్యాకింగ్ వచ్చింది కదండి, దాన్ని నేను ఇందులో నాకు అది తెగిపోయింది వచ్చింది ప్యాకెట్లో. అదొక్కటే తెగిపోయిందండి, మిగతాయి అన్నీ మంచిగానే వచ్చినాయి. 4 చైన్స్. చాలా బాగున్నాయండి. పెండెంట్స్ చాలా నచ్చినాయి, నాకు బాగా నచ్చినాయి.
ఒక పెండెంట్ ఏమో లవ్ సింబల్తో వచ్చిందండి, ఒక పెండెంట్ ఏమో స్టోన్తో వచ్చింది, ఒకటేమో పాల్తో వచ్చింది, ఒకటేమో మామూలు డిజైన్తో వచ్చిందండి. ఇది లవ్ గుర్తు, దీంతో వచ్చింది ఇది ఒకటి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.